నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం రైతు వేదికలో రైతు సంబరాలు ఘనంగా నిర్వహించుకోవడం, వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మండల నాయకులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. సంక్షేమ దిశగా, విధ్వంసం నుంచి వికాస దిశగా అన్ని రంగాల్లో కూడా ఉండే ధైర్యంతో, ప్రజలు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలతో, వారు ఇచ్చినటువంటి అధికారాన్ని కూర్చా తప్పకుండా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతుల కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ యువకుల కోసం, తెలంగాణ కార్మికుల కోసం, తెలంగాణ విద్యార్థుల కోసం, సర్వస్వం ఆయన కష్టపడి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఈనాడు అన్ని రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వ అధికారులు కూడా మన పథకాలను చూసి ఇన్ని పథకాలు ఆ రాష్ట్రం ఏ రకంగా అమలు చేయగలుగుతుందో పరిశీలించండి అని చెప్పి పంపించే స్థితికి ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. అందుకనే రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతో వచ్చినటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఆయన కోరిక మేరకు, ఆయన ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా నష్టమైన ఇబ్బంది వచ్చినా రైతాంగాన్ని మరవకూడదు, రైతాంగం సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి సూక్తులకు అనుగుణంగా ఆయన పాదాల చెంతన ఈనాడు ఇది మనం చేసుకునే సంబరాలు కాదు, ప్రభుత్వం చేసేటటువంటి సంబరాలు కాదు. పొలాల్లో గట్ల మీద చేరాల్లో రైతులు చేస్తూ ఉంటే ఆ రైతు సంబరాల్లో భాగం పంచుకునేటట్టుగా ఈ ప్రభుత్వ అధినేత రేవంత్ గారి ఆధ్వర్యంలో మీరందరూ మీ ముందు కూర్చున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అందుకని ఈనాడు కొంతమంది కళ్ళు పెడతా ఉంది, కొంతమంది కళ్ళు గుర్తుపోతా ఉంది, కొంతమంది కళల్లో నిప్పులు మోసుకుంటున్నారు. ఎందుకో తెలియదు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వ అధినేతలు కూడా ఇంకా అది చేయలేదు, ఇది చేయలేదు, రుణమాఫీ పూర్తి కాలేదని ఆ ముఖ్యమంత్రి గారు పార్టీ ఎన్నికల ముందు చెప్పింది 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తామని. ఆయన మాట నిలబెట్టుకోవడం కోసం స్వాతంత్ర దినోత్సవం రోజున మేము 2 లక్షల లోపు ఉన్నటువంటి 25 లక్షల చిల్లర రైతులకి 21,000 కోట్ల ఖాతాల్లో జమ చేస్తే శ్రీధర్బాబు గారికి, రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ యూత్ సర్వీసెస్ యానిమల్ హస్బెండరీ శాఖ మంత్రులు వాకిటి శ్రీహరి గారికి, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఎక్సైజ్ అండ్ టూరిజం శాఖ మంత్రులు దుప్పల్లి కృష్ణారావు గారికి, గౌరవ శాసన పరిషత్ సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, నా తోటి శాసనసభ్యులందరికీ సహా వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రజాప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి కట్టుబడి ఉంది.
తెలంగాణ రాష్ట్ర రైతులు పంట పెట్టుబడి సాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించుకోవడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ఆచరించడానికి మరియు అవసరమైన వనరులను సేకరించడానికి రైతు భరోసా దోహదపడుతుంది. తెలంగాణ ప్రజాప్రభుత్వం రైతుల భద్రత, భవిష్యత్తుకు భరోసా కల్పించడమే లక్ష్యంగా అనేక వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. గత 9 రోజులుగా తెలంగాణలో ప్రతి రైతు కుటుంబంలో రైతు భరోసా సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో రైతు భరోసా కార్యక్రమం సక్రమంగా, సంతృప్తికరంగా, సరైన సమయంలో జరగడానికి కారకులైన మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు మన మధ్యలోకి ఆహ్వానించడం చాలా గర్వకారణం. రైతుల గుండెల్లో నూతన ఆశలు నింపుతున్న ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనసారా హృదయపూర్వక స్వాగతం. ధన్యవాదాలు. వర్షం వచ్చేట్టుగా ఉంది కాబట్టి నేను అందరూ పేరు తెచ్చుకోకుండా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఆ ముందు కూర్చున్నటువంటి పెద్దలందరికీ, అనేక ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి రైతాంగ సోదరులందరూ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈ రోజు ఈ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు. వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా, తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇవాళ మోయినాబాద్ లో హరీష్ రావు ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది? జన్వాడలో కేసీఆర్ ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది? ఎర్రవల్లిలో కేసీఆర్ 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి? ఇవాళ టీవీలు ఎట్లా వచ్చినాయి? పేపర్లు ఎట్లా వచ్చినాయి? వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మీకెట్లు వచ్చినాయి? మరి మీరేమో వేల కోట్ల రూపాయల అధిపతులుగా మారిండ్రు, మీరు ఐశ్వర్యవంతులైన రాష్ట్రం ఎందుకు దివాలా తీసింది? రాష్ట్రానికి 8 లక్షల కోట్ల రూపాయల అప్పెట్లు వచ్చిందని నేను అడుగుతున్నా. 10 ఏళ్లలో ఆగర్భ శ్రీమంతులు మీరైండ్రు, అమీర్లలాగా నిజాం నవాబుల కంటే ధనవంతులుగా మీరు మారిండ్రు. దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ దివాలా తీసింది. చివరికి 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాన మీరు 4 విడతలన్నారు. అసలు మీరన్నారు మిత్తి మీరే కట్టాలి, అసలు లేదు మిత్తి లేదు. ఇవాళ రైతులను దివాలా తీపించిన పరిస్థితి లేదు. అక్కడి నుంచి ఒకటొక్కటిగా సరిదిద్దుకుంటూ ఇవాళ నేను చెప్పదలుచుకున్నా, ఇవాళ విద్యార్థులారా మీరు పూర్తి చేసుకోండి. మీ పాఠశాలలు మూసేసే పరిస్థితి, వేలాది పాఠశాలలు మూపించండి. ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వలే, ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఇందిరా పార్క్ దగ్గర, లేకపోతే అశోక్ నగర్ చౌరస్తా దగ్గర, కేసీఆర్ చౌరస్తా దగ్గర, అమీర్పేట్ చౌరస్తా దగ్గర వేలాది మంది విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఆనాడు ఉద్యోగాల కోసం చేసి, కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీద నోటిఫికేషన్ ఇస్తే
ఇన్ని నోటిఫికేషన్ ఎంబడెంబడే వద్దు, మేము చదువుకోలేకపోతున్నాం, నోటిఫికేషన్ వాయిదా అయ్యానని ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ. రమేష్ గారు మళ్ళీ చూసుకొని పోయి రమేష్ గారు పోయింది బదరేడి మళ్ళీ సార్ పోయింది ఫోటో చూడండి రెడ్డి గారు రెడ్డి గారు ఓకే